బొటాక్స్ అనే ఇంజెక్షన్స్ తీసుకుంటే మనకి 3 సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి ఫ్రోజన్ లుక్ అని, రెండోది అసలుకి విపరీతంగా యాంటీ ఏజింగ్ మనం అలవాటు అయిపోతామని, మూడోది వచ్చేసి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. అసలు బొటాక్స్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకుంటే ఏ విధంగా సేఫ్ ఉంటాయి? అసలు బొటాక్స్ అయినా ఒకటి ట్రీట్మెంట్, ఇంకేమన్నా మనం యూస్ చేయొచ్చా? ఏంటి అసలు ఇది ఏ విధంగా ఉంటాయి? డిస్పోర్ట్ అంటారు, అలానే జియోమిన్ అని అంటారు, మయోబ్లాక్ అని అంటారు. అనేక రకమైన బ్రాండ్స్ అలాంటివి బొటాక్స్ లాంటివి ఉంటాయండి. అవి అసలుకి ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి, మనకి సేఫేనా కాదా అనే దానికి గురించి కూడా ఇవాళ వివరిస్తాను. వీటన్నిటికీ మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి బొటాక్స్ అనగానే భయం వచ్చేస్తూ ఉంటుంది. అమ్మో, ఫేస్ పైన సూదులు పొడి చేస్తారు, ఎంత పెద్ద సూదులు ఉంటాయో, అలా పొడి చేస్తే అయిపోతుందా, మనకి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. బొటాక్స్ అనేది ఒక టైనీ పెప్టైడ్ అండి. పెప్టైడ్స్ అని అంటే మనకి ప్రోటీన్స్ తోటి చేసినది ఆ విధంగా ఉంటుందన్నమాట. బొటాక్స్ అనే కాకుండా డిస్పోర్ట్ అని ఒకటి కమర్షియల్ ప్రిపరేషన్ ఉంటుందండి, జియోమిన్ అని కమర్షియల్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అలానే స్టనాక్స్ అని ఉంటుంది. ఇలాంటి వివిధ రకాలైన బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట ఈ పెప్టైడ్స్ని ఇవ్వటానికని. అయితే ఈ పెప్టైడ్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి? ఇవి మనకి కండరాలకి అక్కడ ఇవ్వటం తోటి మనకి అక్కడ మజిల్స్ అనేటివి రిలాక్సేషన్ అనేది అవుతాయి అన్నమాట. ఏ విధంగా రిలాక్స్ అవుతాయి? నర్వ్కి మజిల్కి కనెక్షన్ ఏవైతే ఉంటాయో ఆ కనెక్షన్ని కొద్దిగా రిలాక్సేషన్ చేస్తుంది అనమాట, పాజ్ చేస్తాయి అనమాట. అంటే ఎప్పుడైనా కానీ నరం వచ్చేసి మనకి మజిల్కి స్టిమ్యులేట్ కావాలని చెప్తూ ఉంటుంది. ఆ స్టిమ్యులేట్ కావాలన్నప్పుడు మనకి మజిల్ కంట్రాక్ట్ అయ్యి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఆ నర్వ్ ఏదైతే మనకి స్టిమ్యులేట్ కావాలని అంటుందో అది టెంపరీగా పాజ్ చేస్తుంది అనమాట. ఎందుకని పాజ్ చేస్తుంది? ఆ నరం దగ్గర అక్కడ ఏదైతే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేస్తుంది అనమాట. సో నర్వ్ మజిల్కి మనకి అలా స్టిమ్యులేషన్ అలా హోల్డ్ చేయటం తప్పు కదా సార్, మనకి ఏదైనా కదల్చటానికని మనకి మజిల్స్ కదా, మనకి మూమెంట్ ఉంది, న్యాచురల్గా ఉండాలి కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి మజిల్స్ అనేటివి కదులుతున్నంతసేపు మనకి మంచిదేనండి, కానీ ముఖంలో మనకి ఎన్నో కండరాలు ఉంటాయన్నమాట. ఎన్నో కండరాల్లో కొన్ని కండరాలు విపరీతంగా యాక్టివ్గా ఉండటంతో ఏమవుతుందనంటే మనకి వ్రింకిల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. వ్రింకిల్స్ అనేటివి ఎక్కడ? నుదుట పైన మనకి వ్రింకిల్స్ ఎక్కువగా వస్తాయండి. ఇక్కడ కూడా మనకి నుదుట పైన కూడా ఎక్కువగా వస్తాయి, అలానే ఈ భాగంలో కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. కామనెస్ట్గా మనకి చేయాల్సింది ఏంటంటే ఈ భాగంలో మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇలాంటి పెప్టైడ్ ఇంజెక్షన్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ మజిల్స్ అన్నప్పుడు మనకి ఎక్కువగా యాక్టివ్ ఉన్నప్పుడు అది ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. లోవర్ జాలో మనకి కామనెస్ట్ వచ్చేసి మెసేటర్ అండి. ఈ మెసేటర్, ఈ మజిల్ అనేది ఎక్కువగా బల్కి అవ్వటంతో బ్రాడెన్గా అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసమే మనం రాను ఏమవుతుందంటే మనకి ఈ మజిల్స్ అనేటివి ఎక్కువ లావుగా అయ్యేటప్పటికీ ఫేస్ అనేది ఈ భాగంలో బ్రాడ్ అయిపోతూ ఉంటుంది, ఇక్కడ ముడతలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలానే మెడ దగ్గర కూడా మనకి ఏజింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ మజిల్ కూడా ప్లాటిస్మా అని అంటాం అనమాట. ఈ ప్లాటిస్మా అనే మజిల్ కూడా మనకి సాగిపోయి అంత విపరీతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి పెప్టైడ్ ఇంజెక్షన్స్ తీసుకోవటం తోటి అక్కడ ఆ భాగంలో మజిల్ అనేటివి రిలాక్స్ అవుతాయి. సో ఇవాళ నేను ప్రతి ఒక్క మజిల్కి ఏ విధంగా అది హెల్ప్ అవుతుంది అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తానండి. మీరు గమనిస్తే ఇప్పుడు నా తలపైన ఇక్కడ ఫేస్ పైన ఇక్కడ ముడతలు అనేటివి మీరు గమనించండి. నేను కనుబొమ్మలు ఇలా పైకి ఎత్తుతున్నాను, కానీ నా కనుబొమ్మలు అనేటివి ఎత్తినా కానీ నాకు ఇక్కడ వ్రింకిల్స్ అనేటివి ఎక్కువగా లేవు. అలానే నేను కోపంగా చూస్తున్నాను, ఇప్పుడు కోపంగా చూస్తున్నా కానీ నాకు ఇక్కడ వ్రింకిల్ అనేది లేదు. నవ్వుతున్నా కానీ నాకు ఇక్కడ వ్రింకిల్ అనేది లేదు. ఎందుకని లేదనంటే నేను ఈ ఇంజెక్షన్స్ అనేటివి నేను తీసుకున్నాను. ఇక్కడ తీసుకోవటంతో ఏమైందనంటే ఇక్కడ మనకి మజిల్స్ అనేటివి రిలాక్స్ అయింది. మరి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా తగ్గాయా? ఏమీ లేదు. నా స్మైల్ నాకే ఉంది. కోపం వచ్చినా కానీ నేను ఎవరి దిక్కైనా అలా గట్టిగా చూడొచ్చు. ఆ విధంగా నాకు మజిల్స్ అనేటివి స్మూత్గా ఉన్నాయి. స్మూత్గా ఉండాలి అని అంటే మన చర్మంలో మజిల్స్ అనేటివి రిలాక్స్ కావాలి అని అంటే మనం ఇలాంటి ఇంజెక్షన్స్ అనేటివి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రాంటాలిస్ మజిల్ అనేది ఉంటుంది, ఇక్కడ ప్రోసెరస్ మజిల్ అనేది ఉంటుంది, కారుగేటర్ సూపర్సిలై మజిల్ అని ఉంటుంది, ఇక్కడ ఆర్బిక్యులస్ ఆక్యులై అనే ఒక మజిల్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మజిల్ గ్రూప్స్ని మనం కొద్దిగా రిలాక్సేషన్ చేయటం తోటి ముడతలు అనేటివి బాగా తగ్గించవచ్చు అనమాట. ఎన్నాళ్ళ వరకు ఉంటుంది డాక్టర్ గారు ఇవి అని అంటారు.
4 నెలల వరకు ఎఫెక్ట్ ఉంటుందండి. కొంతమందికి 6 నెలల వరకు కూడా రావచ్చు. సార్ నేను మానేసినాక ఇంకా ఎక్కువ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందేమో కదా అని అంటారు. అలాంటిది ఏమి ఉండదండి. మీరు అకేషన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేదంటే మీరు మానేయచ్చు. కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే డైనమిక్ వ్రింకిల్స్ అనేటివి స్టాటిక్ వ్రింకిల్స్గా మారదనమాట. అసలు డైనమిక్ వ్రింకిల్స్ అంటే ఏంటి, స్టాటిక్ వ్రింకిల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ముడతలు రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ముడతలు వచ్చాయనుకోండి, దాన్ని స్టాటిక్ వ్రింకిల్ అని అంటారు. అదే మనకి నవ్వినప్పుడు ఎక్కువ వ్రింకిల్స్ వస్తాయి చూడండి, అది లేకపోతే మజిల్ మూమెంట్స్ చేసినప్పుడు ఎక్కువ ఉంటాయి చూడండి ముడతలు, వాటిని డైనమిక్ వ్రింకిల్స్ అని అంటారు. అంటే మనకి మస్కులర్ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు ముడతలు వస్తాయి చూడండి, వాటిని మనం ఎక్కువగా మనము ఈ బొటాక్స్ కానీ, డిస్పోర్ట్ కానీ, జియోమిన్తో కానీ మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేయవచ్చు అనమాట. సార్ ఇవి సేఫ్గా ఉంటాయా, మరి ఎటువంటివైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ప్లాస్టిక్ ఫేస్ అయిపోతుంది కదా అని అంటారు. నాది ఫేస్ అయితే ఏం ప్లాస్టిక్ ఫేస్ కాలేదండి. నేను నా ఎక్స్ప్రెషన్స్ అనేటివి నేను చేస్తాను. ఎందుకనంటే ఇవి అండర్ డోజింగ్ ఉంటాయి అనమాట. ఒకవేళ మనకి ట్రీట్మెంట్ ఇంకా కావాలి అని అనుకుంటే ఇంకా డోస్ ఇంకొకసారి చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుందన్నమాట. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి మెసెటర్ కూడా మనకి మంచిగా రిలాక్సేషన్ అవుతుందండి. మెసెటర్కి ఇంజెక్షన్ అది చేయటంతో కూడా అది లోపలికి వెళ్ళి మనకి మంచి స్లెండర్ లుక్, స్లిమ్మర్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి ఏంటంటే ఇక్కడ నెక్ టైటనింగ్ దగ్గర కూడా మనకి ఈ విధంగా బొటాక్స్ అనేది చేయటంతో, డిస్పోర్ట్ అని, జియోమిన్ కానీ, మయోబ్లాక్ అని చేయటంతో మనకి ఇక్కడ మజిల్ రిలాక్సేషన్ అయ్యి మనకి మంచిగా జా లైన్ డెఫినిషన్ అనేది రావటానికని మంచి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలండి, ట్రీట్మెంట్స్ అనేటివి చాలా సేఫ్ ఉంటాయని. సార్ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని అడుగుతారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏముండవండి. చక్కగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. ఆఫ్టర్ కేర్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ కేర్ ఏంటి అని అంటే మనం 4 గంటల దాకా మనం ఫేస్ వాష్ చేసుకోకూడదండి. 4 గంటల దాకా మనం పడుకోకూడదండి. 4 గంటల తర్వాత కూడా మనం మంచిగా మసాజ్ చేయటం కానీ అలాంటివి ఏవి చేయకూడదు. మజిల్ మూమెంట్స్ అనేటివి ఫస్ట్ 2 డేస్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇంజెక్షన్ నేను తీసుకున్నాక నేను కనుబొమ్మలలో ఎత్తాను అనమాట 2 డేస్ వరకు. ఆ తర్వాత 2 డేస్ తర్వాత నేను మజిల్ యాక్టివిటీ అనేది చేయను. అది దానంతా అదే అబ్జర్వ్ చేసుకొని స్లోగా రిలాక్సేషన్ అవుతుందన్నమాట. సో ఇలా రిపీటెడ్గా మనం చేసుకుంటూ పోతుంటే స్టాటిక్ వ్రింకిల్స్ అనేటివి కూడా మంచిగా స్మూతెన్ అవుతూ ఉంటుంది. అలానే షైనీ స్కిన్, హెల్తియర్ టెక్స్చర్ స్కిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సార్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను అంత బాగానే ఉంది, న్యాచురల్గా ఏ విధంగా చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోబయోటిక్స్, కొల్లాజన్, అలానే ఎన్ఏడి, ఎన్ఎంఎన్ అని అంటారనమాట. ఇలాంటి ఖచ్చితంగా సప్లిమెంట్స్ అనేటివి కూడా తీసుకుంటూ ఉంటే మీ స్కిన్నే హెల్తీయే కాదండి, బోన్ హెల్తీయే కాదు, శరీరం మొత్తం కూడా హెల్తీగా, యంగ్గా ఉండటానికని మనం ప్రయత్నం చేయొచ్చు. బొటాక్స్ ట్రీట్మెంట్స్ అనేటివి మన చర్మంలో మంచి నిగారింపును కూడా తీసుకొస్తుందండి. ఒక్కొక్కసారి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా బాగా చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ముడతలు స్మూత్ అయినప్పుడు మనలో నవ్వు కూడా మంచి స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి విషయం. మీకు ఇంకా బొటాక్స్ గురించి ఏమన్నా అపోహలు ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే నేను మీకు దానికి క్లారిటీగా రిప్లై చేస్తాను. బేబీ బొటాక్స్ అనే దాని గురించి అని కూడా నెక్స్ట్ టాపిక్లో కూడా మాట్లాడతాను. ఇంకేమన్నా సందేహాలు ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ సీనియర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.